మొక్కల జీవిత కాలాలను బట్టి వర్గీకరించబడింది. మొక్కలను వాటి జీవిత కాలాలను బట్టి వర్గీకరించబడింది. అయన్నీ 4 రకాలు. ఒకటి అల్పకాలిక మొక్కలు, ఏకవార్షిక మొక్కలు, ద్వివార్షిక మొక్కలు, బహువార్షిక మొక్కలు. అంటే మొక్కలనేవి కొన్ని వారాలు మాత్రమే జీవిస్తే వాటిని ఏకకాలిక మొక్కలు అంటారు. ఉదాహరణకి పల్లేరు. పల్లేరు అనగా లేదా పల్లేరు అనేది ఏ వార్షిక మొక్క అని అడుగుతారు. పల్లేరు అనేది స్వల్పకాలిక మొక్కలు. నెక్స్ట్ ఏకవార్షిక మొక్కలు. అంటే ఒక సంవత్సరం మాత్రమే జీవించే మొక్కలు ఏవంటే ఏకవార్షిక మొక్కలు. వరి, గోధుమ, చుక్కుడు ఈ మొక్కలు అనేవి ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తాయి. ఒక సంవత్సరం అంటే ఇప్పుడు వరి అనేది 4 నెలల పంట. కొన్ని రకాల వరులు 5 రకాలు 5 నెలలు అట్లా ఉంటాయన్నమాట. గోధుమ అనేది 5 నెలలు. ఆ చుక్కుడు ఇవి సంవత్సరం పొడవునా కాస్తుంటాయి అన్నమాట చుక్కుళ్ళు అనేవి. అంటే సంవత్సర కాలంలో ఏవైతే మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా ఏకవార్షిక మొక్కలు. సంవత్సర కాలంలో పంటలిచ్చే మొక్కలన్నీ కూడా ఏకవార్షిక మొక్కలు. ద్వివార్షిక మొక్కలు అంటే 2 సంవత్సరాలు జీవించే మొక్కలు. ఏదైనా ఒక మొక్క వేసామంటే ఆ మొక్క 2 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అటువంటి మొక్కలు ఏంటంటే ద్వివార్షిక మొక్కలు అంటారు. ఇప్పుడు క్యారెట్ ఉంది. క్యారెట్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ కూడా ఈ దుంపలు అనేవి వేర్లు అనేవి వేరుకాండాలు ఇవి 2 సంవత్సరాలు అన్నమాట. ఇవి 2 సంవత్సరాలు జీవిస్తాయి. కాబట్టి వీటిని ద్వివార్షిక మొక్కలు అంటారు. నెక్స్ట్ బహువార్షికాలు. బహువార్షికాలు అంటే అనేక సంవత్సరాలు జీవించే మొక్కలు. 1 సంవత్సరం కాదు, 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇట్లా 100 సంవత్సరాలను జీవిస్తాయి అన్నమాట ఈ మొక్కలు. అలా ఎక్కువ కాలం జీవించే మొక్కలను ఏమంటారంటే బహువార్షిక మొక్కలు అంటారు. బహువార్షికాలు ఉదాహరణకి మామిడి, వేప, జామ. వీటిలలో చెప్పుకోదగింది ఇంపార్టెంట్ ఏంటంటే ఉదాహరణ మాత్రమే. పల్లేరు లేదా పల్లేరు అనేది ఏ వార్షిక మొక్కలు అంటారు. అల్పకాలిక మొక్కలు. వరి, గోధుమ, చుక్కుడు ఏకవార్షిక మొక్కలు. ఎక్కువ అడిగేది ఏంటంటే ఎప్పుడైనా అడగదలుచుకుంటే ఇదే అడుగుతాడు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అనేది ఏ వార్షిక మొక్కలు అంటే ద్వివార్షిక మొక్కలు. ఇంకంతే.